₹1,00,000 రోడ్డు తెచ్చి పూలు బస్తా చాలా మోక్షం లేని రోడ్లు ఇది. రోడ్లు మేము ఈ రోడ్డు కూడా కొంచెం అనుకున్నాను 5-6 సార్లు పోసాను. అలా కింద రోడ్డు తిరగాల్సి పెట్టి అందుకనే ఎక్కువ బడ్జెట్ కేటాయించాను. ఇబ్బంది ఉండదు, ఎటు వెళ్ళినా మీకు రోడ్డు ఇబ్బంది ఉండదు. ఎలాగుంది ప్రభుత్వం కదా మాట్లాడుతున్నారమ్మా పెన్షన్ వస్తున్నాయి. ఇల్లు లేదు పాపం, అద్దుకుంటుంది. ఆ మూలలో 2 సెట్ల స్థలం ఇచ్చారంటే కట్టించమని శ్రీధర్ గారు స్థలం ఇస్తామన్నారు. మనం ఇది శాంక్షన్ చేస్తే మీరు సెక్రటరీ ఇది రాయలేదా? రాశారా? ఎవరికి రాలేదు కదా, ఇంకెవరికి రాలేదు కదా. వస్తాయమ్మా. మీకు ఎవరైనా పెట్టుకున్నారా? ఇళ్ళకి పెట్టుకున్నారా? అదే అంతకుముందు పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తాయి. మళ్ళీ ఓపెన్ చేస్తారు. సైట్ ఆపేశారు ఇప్పుడు, లేదు. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు. గత 30-40 ఏళ్ల బట్టి లేనటువంటి అనేక రోడ్లని రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ రోడ్లు కోసుకుంటూ వస్తున్నాం. ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడ నుంచి జీలిగిమిల్లి వరకు ₹1,50,00,000 నూతన రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మా నాయకులతో, లోకల్ ఉన్నటువంటి సర్పంచ్ గారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా చేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలుక్కోకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ బీటీ రోడ్డుకి సంబంధించి సుమారు 13 కోట్ల రూపాయలతో ఈరోజు కాన్స్టిట్యున్సీలో మేము నిర్మించడం జరుగుతుంది. బరింకలపాడు నుంచి రాచనగూడెం వరకు, అలాగే బరింకలపాడు నుంచి ఇటు దర్భగూడెం వరకు, అలాగే జీలిగిమిల్లి నుంచి టీ నరసాపురం వరకు, ఇలాగా ప్రతి ఒక్క రోడ్లు కూడా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఇబ్బంది కలుక్కోకుండా 30-40 ఏళ్ల బట్టి ఈ రోడ్లని అతలాకుతలం చేసేసి చీకటిమయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు సంవత్సరాల కాలంలో మనం సుమారు ఒక 100 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఏదైతే రోడ్ల గురించి ఎప్పుడు సమస్య గురించి చెప్పినా సరే ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు తక్షణమే స్పందించి మనకి ఈ రోడ్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది. ముందుగా మన పోలవరం నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ రోడ్లపై ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా గ్రామాల్లో గత సంవత్సర కాలంలో సుమారు 27 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 15 కోట్ల రూపాయలు మేము అర్జీ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా ఎంతో కష్టపడి గ్రామాల అభివృద్ధి కోసం, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు
కాన్స్టెన్సీని మరింత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు మేము తీసుకురావడానికి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.